హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. అజయ్ ఘోష్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. చాలా తక్కువ టైంలోనే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ తోనే తన గ్రాఫ్ ని పెంచుకుంటూ ఇప్పుడు పెద్ద సినిమాలలో ఛాన్స్ కొట్టేస్తున్నారు. రీసెంట్ గా ఆయన మెయిన్ క్యారెక్టర్ గా యాక్ట్ చేసిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి ఎలా ఉందో చూసేద్దాం. మీరు ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మూవీ ప్లాట్ కి వస్తే మూర్తికి మ్యూజిక్ అంటే ఇష్టం. ఎలాగైనా ఒక మ్యూజిక్ షాప్ పెట్టాలి అనేది తన కోరిక. కానీ తన ఫ్యామిలీ ఇన్కమ్ సరిపోలేక వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఎలాగైనా డబ్బు ఎక్కువ సంపాదించి షాప్ పెట్టాలి అనే ప్రాసెస్ లో డీజే కొట్టడం నేర్చుకుంటాడు. మరి తను సక్సెస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా డీసెంట్ వేలో స్టార్ట్ అవుతుంది అండ్ ఆ తర్వాత అలా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో మూవీ పుల్ అవుతుంది. మూర్తి డీజే బాయ్ గా వర్క్ చేయడానికి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనే పాయింట్ ని డైరెక్టర్ ఇంకా బాగా చూపించారు. ఎమోషన్ కోర్ వర్కౌట్ అయ్యేలా స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసుకున్నారు అండ్ మూవీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అజయ్ ఘోష్ గారు మళ్ళీ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు. చాందిని చౌదరి సపోర్టింగ్ రోల్ బాగా యాక్ట్ చేసింది. మిగిలిన క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా నేచురల్ గా ఉన్నాయి. మూవీలో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో డైలాగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. కొన్ని డైలాగ్స్ నేచురల్ గా సింపుల్ గా ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రేంజ్ లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఎమోషన్ కోర్ కొంచెం డిస్కనెక్ట్ అయినట్టు అనిపించింది. కానీ క్లైమాక్స్ తో డైరెక్టర్ గారు జస్టిఫై చేశారు. కాకపోతే మూవీలో నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. అది పక్కన పెడితే ఓవరాల్ గా డీసెంట్ మూవీ. మూవీలో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బానే ఉన్నాయి. మూవీలో విజువల్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. సో ఫైనల్లీ మూవీలో మంచి ఫన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎమోషన్ వర్కౌట్ అయింది అండ్ స్టోరీ కూడా బానే ఉంది. కాబట్టి అజయ్ ఘోష్ గారు కోసం అయినా ఈ మూవీ ఒక్కసారి చూడొచ్చు.